బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. ప్రస్తుతం హైదర్ నగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా వెలిసిన షెడ్లు తొలగించింది హైడ్రా సిబ్బంది. సర్వే నంబర్ 145/3లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. ప్రస్తుతం హైదర్ నగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా వెలిసిన షెడ్లు తొలగించింది హైడ్రా సిబ్బంది. సర్వే నంబర్ 145/3లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇక హైడ్రా చర్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్, అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపినట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? హైడ్రా మరొకసారి అక్రమ నిర్మాణాల మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించినటువంటి నిర్మాణాలు, అలాగే అన్య ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఒక్కసారిగా వాటిలో ఇతర నిర్మాణాలు చేపట్టినటువంటి ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలోని ఇప్పుడు మరోసారి కుకట్పల్లిలో హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. సర్వే నెంబర్ 145/3లో అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి షెడ్లు, బ్యారికేడ్లను పూర్తిగా తొలగిస్తోంది. ఇక హైడ్రా కూల్చివేతల్లో భాగంగానే ఇక్కడ కొంత ఆందోళనలు జరిగినటువంటి నేపథ్యంలో అవి ఎటువంటి ఆందోళనలు అనేవి జరగకుండా, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఏర్పడకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు అక్కడ లోపల హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పరిశీలించేందుకు ఈవెన్ మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పటికీ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొంత సెన్సిటివ్ విషయాలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో హైడ్రా కూల్చివేతలు చేస్తున్నట్టు ఆ నేపథ్యంలోనే అక్కడ నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే వారి సన్నిహితులందరూ కూడా వచ్చి అక్కడ ఆందోళనలు చేయడం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గతంలో ఏర్పడినటువంటి నేపథ్యంలోనే అటువంటి ఆ పరిస్థితులు మరొకసారి తలెత్తకుండా పూర్తిగా ఇప్పుడు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ ఇతరులు ఎవరు రాకుండా హైడ్రా సిబ్బంది, హైడ్రా అధికారులు మాత్రమే లోపల ఉండి ఈ కూల్చివేతల ప్రక్రియను పర్యవేక్షించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేశాడు. మహిళ వేలు ఊడి కింద పడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళగా అతికించలేమని వైద్యులు చెప్పారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేశాడు. మహిళ వేలు ఊడి కింద పడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళక అతికించలేమని వైద్యులు చెప్పారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మధురానగర్ లో దారుణం చోటు చేసుకుంది. చీటీ నిర్వాహకుడు మహిళ చూపుడు వేలు కొరికేశాడు. మహిళ వేలు ఊడి కింద పడింది. బాధితురాలు వేలు పట్టుకుని ఆసుపత్రికి వెళ్ళగా అతికించలేమని వైద్యులు చెప్పిన పరిస్థితి. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడు హేమంత్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు. మహేందర్, చిట్టి డబ్బు విషయంలో తలెత్తిన చిన్నపాటి గొడవలో ఒక మహిళ కుడి చేతిని చూపుడు వెళ్ళి చిట్టి నిర్వాహకుడు ఏదైతే చిట్టి వేశాడో ఆ నిర్వాహకుడు గట్టిగా కొరికి పడేశాడు. దీంతో ఆ ఊడిపోయిన వేలు పట్టుకుని
హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ అర్పించలేమని వైద్యులు చెప్పేసరికి హతాశురాలైంది ఆ మహిళ. ఉదంగి హైదరాబాద్ మధురనగర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ దారుణం పరిధిలో ఈ దారుణం చోటు చేస్తుంది. అంటే మధురనగర్ పోలీస్ చెప్పినట్టు జవహర్ నగర్ చెందినటువంటి సుజిత ఇంట్లోని పెంట్ హౌస్ లో 3 ఏళ్ల నుంచి మమత అనేటువంటి మహిళ అద్దెకుంటుంది. మమత వద్ద ఐటీ యజమానురాలు సుజిత చిట్టీలు వేస్తుంది. మమతకు 30,000 చిట్టి డబ్బులు సుజిత ఇవ్వాల్సిందిగా ఇటీవల అంటే మమత ఇంటికి కాల్ చేసి తన స్నేహితురాలు సుపేకి ఇచ్చింది. మరి ఇచ్చేసి డబ్బులను కూడా వారం రోజుల తర్వాత ఎవరు చెప్పకుండా ఇల్లు కాల్ చేసి వస్తుంది. మొత్తానికి చిట్టి డబ్బులు వసూలు చేసినందుకు సుజిత ఇంటికి మమత భర్త హేమంత్ వచ్చారు. ఇంటి అద్దె చెల్లించకుండా సుప్రియ వెళ్ళని అద్దె డబ్బు ఇవ్వాలని సుజిత కూడా పట్టుబడింది. ఇద్దరి మధ్య మాట మాట్లాడడంతో ఈ సుజిత తల్లి లత ఎవరైతే ఉన్నారో మరి అడ్డుకోవడంతో ఆమె కుడిచేకి చూపుడు వెళ్ళి హేమంత్ అనే వ్యక్తి కొరికేశాడు. ఊడిన వేలిని పట్టుకుని హాస్పిటల్ కు పరుగులు తీయగా ఆ వేలిని అతికించలేమని వైద్యులు కూడా చెప్పారు. మొదటి సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ ఎవరైతే వేలిని కొరికాడో ఆ హేమంత్ ను రిమాండ్ కు తరలించినట్టు మధునగర్ ఎస్ఐ అయితే చెప్పారు. ఈ ఘటనపై బాధిత మహిళ ఏం చెప్తుంది? చిట్టి వ్యాపారి పరిస్థితి ఏంటి? అతని గురించి స్థానికులు ఏం చెప్తున్నారు? అంటే చిన్నపాటి గొడవ మొదలైంది. అంటే ఫ్రస్ట్రేషన్కి ఇలా డబ్బులు చాలా సార్లు అడిగినప్పటికీ కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామన్నారు. ఇల్లు చెప్పబెట్టకుండా ఇల్లు ఖాళీ చేశారు. ఇప్పుడు స్కూల్ ప్రారంభమవుతున్నాయి, డబ్బులు చాలా అవసరం ఉంది. ఇంటికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇవరికి బెదిరింపులు చేయారు. ఇప్పుడు అడగడానికి వస్తే కూడా దృష్టిగా వివరిస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా గట్టిగా అడిగితే ఎప్పుడు ఇస్తారో చెప్పమంటే మాత్రం నువ్వెవరు మధ్యలో అడగడానికి అనేటట్టుగా మొత్తానికి ఆ మహిళ ఎవరైతే తండ్రి ఎవరైతే వచ్చారో ఈ సుజిత తల్లి ఆమెను ఈ కుడిచేయిని కొరికినట్టుగా కూడా ఆమె చెప్తుంది. మొత్తానికైతే ఆమె వేలు పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ మణిధర్. పాకిస్తాన్పై ఇటీవల భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా వీరిద్దరూ గుర్తింపులోకి వచ్చారు. అయితే ఆపరేషన్ సింధూర్పై హర్యానాలోని సోనిపట్ అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీఖాన్ మహమ్మదాబాద్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించిన పరిస్థితి. సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను అసోసియేట్ ప్రొఫెసర్ ఆప్టిక్స్ గా అభివర్ణించారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్పై ఇటీవల భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. కల్నల్ సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయాలను మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా వీరిద్దరు గుర్తింపులోకి వచ్చారు. అయితే ఆపరేషన్ సింధూర్పై హర్యానాలోని సోనిపట్ అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీఖాన్ మహమ్మదాబాద్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను అసోసియేట్ ప్రొఫెసర్ ఆప్టిక్స్ గా అభివర్ణించారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, చక్రి, ఈ మధ్యకాలంలో మనము పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మనము పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేశాం. ఈ యొక్క దాడుల్లో భాగంగా మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చేవారు కల్నల్ సోఫియా ఖురేషీ, అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. సో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశం అనేక అంశాలు సింధూర్ ఆపరేషన్ సింధూర్ భాగంగా మనకి చెప్పేవారు. అప్పుడు ఎట్లా నిర్వహించాము, ఏంటి, ఏ విధంగా నిర్వహించేది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ స్థావరాలను టార్గెట్ గా చేసుకొని ఆ యొక్క స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు ఎంత పెద్ద మొత్తంలో అక్కడ నష్టం జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని కూడా మీడియాకు తెలియపరిచేవారు. అయితే ఈ యొక్క తెలియపరుస్తున్నప్పుడు కొందరు ఈయన పైన విమర్శలు పదే చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరొకరు వీరిపైన విమర్శలు చేశారు. హర్యానాలోని సోనిపట్ అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అలీఖాన్ మహమ్మదాబాద్ సోషల్ మీడియాలో వీరిపైన విమర్శలు గుర్తించారు. సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశం అసోసియేట్ ప్రొఫెసర్ ఆప్టికస్ గా
అభివర్ణించారు. అంతేకాకుండా వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో సోనిపట్ అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అలీఖాన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున దుమారాన్ని లేపుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేస్తున్నారు. వారి వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో కల్నల్ సోఫియా ఖురేషి, అదేవిధంగా వింగ్ కమాండర్ భూమికా సింగ్ కు ఈ యొక్క ప్రొఫెసర్ అలీ ఖాన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి లేదంటే మాత్రం ఆయన పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొన్న ఒక మంత్రి వీరి పైన సోఫియా ఖురేషి పైన చేసినటువంటి వ్యాఖ్యలకి సుమోటోగా కూడా కేసు నమోదు చేసింది హైకోర్టు. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ మంత్రి క్షమాపణలు కూడా చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు ఈయన చేసినటువంటి ప్రొఫెసర్ అలీఖాన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో లేదంటే మాత్రం అతని పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సైదులు. హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్కు గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలోని హిస్సార్కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు విచారణ చేస్తున్నారు. పాక్ గూఢచర్యం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో మంచి సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని పూరి పోలీసులకు తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దర్యాప్తు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసులో ఇప్పటికే పోలీసులు అయితే అరెస్టు చేయడం జరిగింది. ఆమె విచారణలో భాగంగా పలు కీలక విషయాలు, పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆమెకు సహకరించినటువంటి ఆమెతో పాటు మరో 6గురిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఆమెతో పాటు ఒరిస్సాకు చెందినటువంటి మరో యూట్యూబర్ కూడా ఆమెకు సహకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రియాంక అనే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సహకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీరిద్దరూ కలిసి పాకిస్తాన్లో ఉన్నటువంటి కర్తార్పూర్ అక్కడికి పర్యటించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అక్కడి నుంచి పాకిస్తాన్లో కూడా పర్యటించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే భారత రక్షణ రంగానికి సంబంధించి కావచ్చు, భారత కీలక విషయాలు ఏవైతే గూఢచర్యం పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎవరైతే ఐఎస్ఐకి సంబంధం ఉన్నటువంటి అధికారులకు ఈ యొక్క సున్నితమైన విషయాలన్నింటినీ కూడా చేరవేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. జ్యోతి మల్హోత్రా గతంలో ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి ఏప్రిల్ 22వ తేదీ జరిగిందో అంతకు ముందు కూడా పహల్గామ్లో జ్యోతి మల్హోత్రా పర్యటించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అక్కడ పహల్గామ్లో ఉన్నటువంటి
వీడియోలన్నింటినీ కూడా చిత్రీకరించి అవన్నింటినీ కూడా పాకిస్తాన్కు పంపించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సంఘటనలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో ఉన్నట్టుగా కూడా మనకు ఈ యొక్క విచారణ ద్వారా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆమె అక్కడికి పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు డానిష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు, ఒక అధికారి పరిచయం అయ్యాడు. ఆయన సూచనలతో మరికొంతమంది కూడా ఆమె జ్యోతి మల్హోత్రా వెళ్ళి కలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. భారతదేశానికి సంబంధించిన పలు కీలక విషయాలను కూడా వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆమె యూట్యూబ్ ఏదైతే కంటెంట్ కోసం అక్కడికి వెళ్ళి కంటెంట్ ముసుగులో ఇవన్నిటిని కూడా చేసిందని చెప్పేసి కూడా విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి. మరొక కీలక విషయం 2017లో ఎక్స్లో ఒక ఎక్స్ వినియోగదారుడు ఆమెపై ఎన్ఐఏ విచారణ చేపట్టాలి, ఆమె అనుమానాస్పదంగా ఉంటుంది ఆమె అని చెప్పి కూడా గతంలో ఒక వ్యక్తి ట్వీట్ చేసినట్టు ఇప్పటికే అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఆమెపై ఇప్పటికే గత కొన్ని రోజులుగా కూడా ఇటు పోలీసులు దృష్టి సారించి ఇటీవల అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే మరొక 6గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒరిస్సా పోలీసులు ఇప్పటికే విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే డానిష్ అనే పాకిస్తాన్ వ్యక్తితో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వారిద్దరూ కలిసి ఇతర విదేశీ ప్రయాణాలు కూడా చేసి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే రక్షణ రంగం కావచ్చు, అదేవిధంగా ఇతర కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ISI ఏజెంట్లతో సంబంధం ఉన్నటువంటి అధికారులకు, పాకిస్తాన్ రక్షణ రంగ అధికారులకు చేరవేశారని చెప్పి కూడా అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు అని చెప్పి కూడా అధికారులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. ఇందులో అధికారులకు విస్తుగొల్పే విషయాలు బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకరి తర్వాత ఒకరు కూడా బయటకు వస్తూ ఉన్నారు. తాజాగా ఆమెతో పాటు మరొక 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ హై కమిషనర్ ఉద్యోగులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు కావచ్చు, ISIతో సంబంధాలున్న ఉద్యోగులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే యూట్యూబ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఆమె కంటెంట్ ముసుగులో ఇవన్నిటి కూడా చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆధారాలు కూడా లభించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 2023లో పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు ఈ యొక్క అధికారులతో ఆమెకు పరిచయాలు అయ్యాయని, అప్పటి నుంచి కూడా ఆమె తరచూ పాకిస్తాన్కు వెళ్తూ వస్తూ ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. గతంలో సికింద్రాబాద్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సమయంలో కూడా ఆమె సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ఆమె దేశవ్యాప్తంగా కూడా ఇతర కీలక నగరాల్లో కూడా ఆమె పర్యటించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలన్నింటినో పర్యటించి ఈ సమాచారాన్ని అంతా కూడా పాకిస్తాన్కు చేరవేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సో మరి ఇంకిన్ని అంటే ఆమె ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతూ ఉంది. విచారణలో ఎట్లాంటి విషయాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా ఎంతమంది ఆమెకు సహకరించారు అనే దానిపై పోలీసులు అయితే దృష్టి సారించడం జరిగింది. ఇంకా ఏ విషయాలను పాకిస్తాన్కు చేరవేయడం జరిగింది, పాకిస్తాన్లో ఏ ప్రదేశాలను వెళ్ళి తిరగడం జరిగింది, అక్కడ ఎవరెవరిని కలవడం జరిగింది అన్న పూర్తి విషయాలను అయితే విచారణలో భాగంగా ఆమె నుంచి అన్ని విషయాలను తెలుసుకునేందుకైతే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాజు 2023 సెప్టెంబర్లో ప్రధాని మోడీ వర్చువల్గా హైదరాబాద్ బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. హర్యానాలో ఇటీవలే గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్టు కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితుల్లో అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరైనా కలిసారా, కలిస్తే ఎక్కడ, ఏమైనా వీడియోలు తీశారా, ఎవరిని కలిశారు అనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అధికారులు ఆమెను విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆమె గతంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ట్రైన్ల ప్రారంభోత్సవంలో కావచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవంలో కూడా చాలా వరకు కూడా ఆమె పాల్గొన్నట్టుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలన్నింటినీ కూడా చాలా వరకు ఆమె బ్లాగ్లలో కూడా చాలా వరకు కూడా తెలుస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీడియో బ్లాగ్లలో ఆమె చాలా వరకు ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, కీలక పథకాలు, కీలక నగరాల్లో కూడా ఆమె పర్యటించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇవన్నిటిని నేపథ్యంలో ఆమెను ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆమె ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నగరాలతో పాటు పాకిస్తాన్లో కూడా పలు నగరాల్లో ఆమె పర్యటించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే ట్రైన్లు ఉన్నాయో, రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా వీడియోలు చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులను రహస్యంగా కలవడం,
ISI ఏజెంట్లతో సంబంధాలున్న వ్యక్తులతో ఆమె కలవడం, ఇవన్నిటి దృష్ట్యా ఆమె ఖచ్చితంగా గూఢచర్యానికి పాల్పడిందని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణలో నిర్ధారించడం జరిగింది. అయితే ఆమె పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు కేవలం వారమే కలిసారా, మరికొంతమందిని కలిసారా అన్న దానిపై కూడా ఇప్పుడు ఆమెను విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి కీలక విషయాలు ఆమె దేశం దాటించి పాకిస్తాన్కు చేరవేసినట్టుగా ఇప్పటికే ఆధారాలు కూడా లభ్యమైన నేపథ్యంలో ఆమె అక్కడ ఎవరెవరిని కలిసారో అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆమెపై దృష్టి పెట్టడం జరిగింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. ఆమె ఫోను, ల్యాప్టాప్ అన్నింటినీ కూడా ఇప్పటికే వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఇప్పటికే చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎవరెవరితో ఏ సమాచారాన్ని ఆమె పంచుకున్నారో, ఏ సమాచారాన్ని ఆమె చేరవేశారనే దానిపై కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు మరొక 6 ఎవరైతే ఉన్నారో వారిని కూడా పోలీసులు ప్రశ్నించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇంకా వీరు కాకుండా ఆమెకు ఎవరెవరు సహకరించారు అనే దానిపై కూడా పోలీసులు అయితే దృష్టి సారించడం జరిగింది. మరొక వైపు గతంలో NIAకి కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆమెపై పూర్తి స్థాయి ఏదైతే దర్యాప్తు ఆమె ద్వారా అంటే ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి పోలీసులు భావిస్తా ఉన్నారు. మొత్తానికైతే ఏదైతే గూఢచర్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా విషయంలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.